హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీళ్ళకి వెళ్దామా? మ్యాథమెటిక్స్ 2B చూస్తున్నాము. అంటే సెకండ్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్స్ చూస్తున్నాం. ఓకే, లాంగ్స్ మీకు టోటల్ మనము ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ 7 కాబట్టి 7కి 7 ఇస్తున్నామని చెప్పాం కదా. ఆ 14 క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం సర్కిల్స్ ఇచ్చాము. కాన్సైక్లిక్ ఫైండ్ ద సి వాల్యూ. ఈ సి వాల్యూ కనుక్కోవాలి. మీకు ఎగ్జామ్లో 3 పాయింట్స్ ఇచ్చి సమ్ కూడా చేయమంటాడు. ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇస్తాడు. సో ఆ 3 పాయింట్స్ సమ్ వస్తే దానికి ఎక్స్టెన్షనే ఈ 4th పాయింట్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. సో మీరు మెథడ్ని జనరలైజ్ చేస్తే సమ్స్ అన్ని ఈజీగా ఉంటాయి. ఓకే, సో కాన్సైక్లిక్ బేస్ మీద సమ్ చేయాలి. ఇది చాలా ఈజీ సమ్ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ సర్కిల్. సో 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు మనకి. ఎగ్జామ్లో ఈ ఈక్వేషన్ కాకపోతే వేరే ఈక్వేషన్ రావచ్చు, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. మెథడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సమ్ని పర్ఫెక్ట్ అవ్వండి, మెథడ్ బేస్ మీద సమ్ చూడండి. ఎందుకంటే మ్యాథ్స్ కదా, సో మెథడ్ అనేది మెయిన్గా చూసుకోవాలి. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. అంతేగాని సమ్ టు సమ్ చేస్తానని మాత్రం పెట్టుకోకండి. సమ్ టు సమ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చాము. మెథడ్ మీద ఫోకస్ చేస్తే మోర్ సేఫ్టీ. ఓకే, 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ 4 అయినా ఎగ్జామ్కి వస్తాయి అని మా ఉద్దేశం. మెథడ్స్ మీద ఫోకస్ చేస్తే 5 to 5 క్వశ్చన్స్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే సో ఇక్కడ చూడండి మనకి షో దట్ ద సర్కిల్ ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ టచ్ ఈచ్ అదర్ అని మనం చూపించాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్ అంటే ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా ఇలాంటివి మీరు అంతకుముందు కూడా చూసుండొచ్చు. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్ అవ్వండి, ఏదో 1-2 times ప్రాక్టీసెస్ కాదు, ఒక్కసారి సెల్ఫ్ టెస్ట్ రాయండి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ పాయింట్స్ ఇచ్చాడు. హ్యావింగ్ ఏ సెంటర్ అని చెప్పేసి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఈ సమ్ అంతకుముందు రిపీటెడ్ సమ్మే ఇచ్చాము. సో గమనించండి, ఈ 4 క్వశ్చన్స్లో నుంచి 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ 4లో నుంచి 2 ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, దాని తర్వాత ద మోస్ట్ కామన్ అండ్ ఫెమిలియర్ మనకు తెలిసింది మనకి పారాబోలా స్టాండర్డ్ ఫామ్. ఏంటి పారాబోలా స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాము. ఇది మీ అందరికీ తెలుసు. పర్ఫెక్ట్ అవ్వండి, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది క్వశ్చన్ ఇది. ఓకే, మళ్ళీ ఈసారి వస్తారనే ఉద్దేశంతో ఇచ్చాము. అండ్ నెక్స్ట్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఏంటి కామన్ టాంజెంట్ ఇచ్చాము. ద పారాబోల్ ఈక్వేషన్ ఎలా వచ్చామంటే y² = 8ax ఇచ్చాము. ఇది కాకపోతే ఇంకో వాల్యూ ఇవ్వచ్చు, బట్ మనకి కామన్ టాంజెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ మనకి స్టాండర్డ్ ఫామ్ రాకపోతే. ఓకే, మైండ్లో పెట్టుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంటిగ్రేషన్స్లో డిఫైన్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఇండిఫైన్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఓకే, సో డిఫైన్ ఇంటిగ్రేషన్స్ కాదు, ఇండిఫైన్ ఇంటిగ్రేషన్స్లో నుంచి ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మోడల్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి 9th క్వశ్చన్ గాను మనకి రిడక్షన్ ఫామ్ ఇచ్చాము. ఏంటి రిడక్షన్ ఫామ్లా ఇచ్చాము, tan బేస్ మీద ఇచ్చాము. అండ్ నెక్స్ట్ దాని పవర్ 6 ఇచ్చాము. ఓకే, ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 10th రిడక్షన్ ఫార్ములా బేస్ మీద ఇచ్చాము. అది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec n బేస్ మీద ఇచ్చాము. అండ్ పవర్ చూడండి 5 ఇచ్చాము.
సో ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మనకి చూడండి, ఇండిఫైన్ ఇంటిగ్రేషన్స్ మనం ఇప్పుడు చూసాము. డిఫైన్ ఇంటిగ్రేషన్స్ చూద్దాం. డిఫైన్ ఇంటిగ్రేషన్స్ వచ్చేసి మనం 11th క్వశ్చన్లో నుంచి అండ్ 13th క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఈ 11th క్వశ్చన్లో నుంచి అండ్ 13th క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ మీరు ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 12th క్వశ్చన్లో నుంచి అండ్ 14th క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఎగ్జామ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఈ 14 క్వశ్చన్స్లో నుంచి 5 క్వశ్చన్స్ వరకు మెథడ్స్ పై డిపెండ్ అవుతాయి. 5 క్వశ్చన్స్ లేదు, సమ్ టు సమ్ అంటే అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ అని రావచ్చని మన ఉద్దేశం. సో పర్ఫెక్ట్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షార్ట్స్ చూద్దామా. సో షార్ట్ ఆన్సర్స్లో మనకి, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్ట్ బై ద సర్కిల్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చాము అండ్ లైన్ ఇచ్చాము. సో ఇది ఎగ్జామ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక లెంత్ ఆఫ్ ది కార్డ్ ఒకవేళ మిస్ అయ్యింది అనుకుందాము, అప్పుడు మనం పోల్ ఆఫ్ ది లైన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ 2 క్వశ్చన్లో ఇచ్చాము స్టూడెంట్స్. ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి రాడికల్ సెంటర్ కనుక్కోవాలి. దానికి కానీ సర్కిల్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చారు, చూడండి ఒకసారి. ఓకే, సో రాడికల్ సెంటర్ ఒకవేళ మనకి మిస్ అయ్యింది అనుకుందాం, అప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అనుకోవాలని ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, రాడికల్ సెంటర్ మిస్ అయ్యింది, ఒకవేళ ఎగ్జామ్ రాలేదు అనుకుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రావచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చాం. దీనికి చాలా వర్కౌట్ చేసాము మేము, ఎంతో టైం స్పెండ్ చేసి, ఎంతో కరెక్షన్స్ చేసి, ఇది కాదు ఇది వస్తుంది, ఇది కాదు ఇది వస్తుంది అని చాలా డిస్కషన్స్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాం. సో మీరు ఎంత పర్ఫెక్ట్ ప్రిపరేషన్స్ అవుతే, సో మీకు ఎంత మంచి మార్క్స్ వస్తే మాకు కష్టానికి అంత యూజ్ ఉన్నట్టు స్టూడెంట్స్. ఓకే, 5th క్వశ్చన్ చూస్తాం ఇక్కడ చూడండి. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోర్సీ అండ్ లెంత్ ఆఫ్ ది లాటస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డయాట్రస్ కనుక్కోమని ఎలిప్స్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాము. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ఈ క్వశ్చన్ మిస్ అవుతే, అంటే 1 and 2 ఇచ్చాము, దీంట్లో 1 and 2 ఇచ్చాము, గమనించండి ఇక్కడ మనకి 5లో 1, 5లో 2 ఇచ్చాము. ఈ సెకండ్లో ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాము. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ఎ స్టాండర్డ్ ఫామ్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సీ ఈజ్ 2 అండ్ లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్ ఈజ్ 15/2 ఇచ్చాము. ఓకే, గమనించండి ఇది. సో 5లో 1 and 2 ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 6th క్వశ్చన్ చూసుకుంటే, ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చనే. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద ఎలిప్స్ ఇచ్చాము, ప్యారలల్ పర్పెండిక్యులర్ ఇచ్చాము అండ్ మేకింగ్ 45 విత్ యాక్సిస్ ఇచ్చాము. ఇది మన 6th క్వశ్చన్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ ఇఫ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని ఇచ్చారు. ఇది మన ఎలిప్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, అండ్ 8th క్వశ్చన్కి వెళ్తున్నాము. 8th క్వశ్చన్లో, ఇఫ్ ద నార్మల్ ఎట్ ద వన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ లాటస్ సెక్టమ్ ఆఫ్ ద ఎలిప్స్ ఎసెంట్రిసిటీ అండ్ పాసింగ్ త్రూ ద ఎండ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అండ్ షో దట్ e⁴ ప్లస్ e² ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాం. సో మనం ఎలిప్స్ నుంచి మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అక్కడ నుంచి, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి రావచ్చు అని మన ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, పైన ఇక్కడ 2 క్వశ్చన్స్లో నుంచి 5 and 6 నుంచి ఒక క్వశ్చన్ అండ్ 7 and 8 నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్. చూడండి, హైపర్బోలా. ఫైండ్ ద సెంటర్ ఎసెంట్రిసిటీ ఫోర్సీ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్ ఈక్వేషన్ ఆఫ్ డయాట్రిస్ ఆఫ్ హైపర్బోలా ఇచ్చాము. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొకటి అంటే హైపర్బోలా బేస్డ్ క్వశ్చన్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ హైపర్బోలా ఇచ్చాం, దాంట్లో ప్యారలల్ పర్పెండిక్యులర్ ఇచ్చాం. ఓకే, ఇందాక మనం ఎలిప్స్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఎలిప్స్ సమ్స్ చేస్తే హైపర్బోలా సమ్స్ ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 11th and 12th నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, 11th and 12th నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి, రైట్. అండ్ నెక్స్ట్ 13th, 14th, 15th నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, ఇది వచ్చేసి డిఫైన్ ఇంటిగ్రేషన్స్ నుంచి ఈ క్వశ్చన్స్. ఓకే, ఐ హోప్ మరి ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయినా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వేరే వీడియోస్ని ఆ లింక్స్ చూడండి అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కూడా కింద ఇచ్చాను స్టూడెంట్స్. ఓకే, అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.